ఆల్ఫా ఒమేగా ఆరాధనా కృప సత్య సంపూర్ణుడా ఆరాధనా ఆల్ఫా ఒమేగా ఆరాధనా కృప సత్య సంపూర్ణుడా ఆరాధనా సర్వాధికారి ఆరాధనా రక్షణకర్త ఆరాధనా సర్వాధికారి ఆరాధనా రక్షణకర్త అందరం కలిసి ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధనా ఆదరణకర్త ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా ఆదరణకర్త ఆరాధనా విజ్ఞాపన చేయు ఆత్మ ఆరాధన నామల్చి కాపరి ఆరాధనా విజ్ఞాపన చేయు ఆత్మ ఆరాధన నామల్చి కాపరి ఆరాధనా అందరూ కలిసి ఆరాధన పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ లేచి నిలబడండి. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, పీఠ మీద ఉన్నటువంటి ప్రభువును దివ్య ప్రసాదం వైపు ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరచి ప్రభువు మాత్రమే చూడండి. దయచేసి ఎటు వైపు చూడదు.
దేవుని బిడ్డలారా, ఇప్పుడు కళ్ళు మూసుకొని ఈ రెండు ప్రతి ఆరాధన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు తన భక్తుల యొక్క గోడును, తన భక్తుల యొక్క ఆక్రందనను వినడానికి పవిత్ర పీఠం మీదకు వేంచేసి వచ్చే సమయమే ఆరాధన. ఐగుప్తులో తన బిడ్డలు పడుతున్నటువంటి కష్టాలను కనులారా చూచిన తండ్రి, ఆ బిడ్డల యొక్క ఆక్రందనను విన్నటువంటి తండ్రి మండుతున్న పొదలో మోషేకు దర్శనమిస్తూ ఒక మాట అంటాడు. మోషే, నా ప్రజల ఆక్రందనను నా చెవులారా విన్నాను, వారి కన్నీటిని నా కనులారా చూచాను. ఇదిగో నా బిడ్డలను నడిపించుకొని, నా బిడ్డలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుకుని బయటికి తీసుకుని వచ్చుటకు నేను నిన్ను పంపుచున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నీ ఆక్రందన వినడానికి, నీ కన్నీటిని తుడవడానికి నీ ప్రభు ఇదిగో మండుతున్న కలశం, మండుతున్న పొద నీతో మాట్లాడడానికి, నీ వాయినతో మాట్లాడడానికి మంచి అవకాశం ఈ పవిత్ర సమయం. దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను దీవించే ముందు నీ మనస్సును, నీ కనులను, నీ చెవులను, నీ నోటిని, నీ జ్ఞానేంద్రియాలన్నిటినీ పవిత్రపరచమని ప్రార్థించి, కళ్ళతో చేసిన పాపాలను, చెవులతో చేసిన పాపాలను, నోటితో చేసిన పాపాలను, మనసుతో చేసిన పాపాలన్నిటినీ మన్నించమని, కడిగివేయమని ప్రార్థించు. ఇదిగో వాక్యంలో విన్నాం, యాకోబు తన ఇంటిలో జరుగుతున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి విషయాలు, అంత భక్తుడైనటువంటి యాకోబుని ఇంటిలో మానభంగం జరిగింది. అంత భక్తుడైనటువంటి యాకోబుని ఇంటిలో హత్యలు జరిగాయి, రక్తపాతం జరిగింది. ఈరోజు నీ ఇల్లు శపించబడ్డాదా? దానికి పాపమే కారణం. ఇదిగో యాకోబు వెంటనే
నా ఇంటిలో జరిగిన ఈ మానభంగానికి, నా ఇంటిలో జరిగిన ఈ హత్యలకు, నా ఇంటిలో జరిగిన ఈ రక్తపాతానికి ఏమిటి కారణమని ఆలోచిస్తే, దేవునికి చెందనటువంటి దేవతా విగ్రహాలు నా ఇంటిలో ఉండుటకు కారణమనిది తెలుసుకున్న యాకోబు తన భార్యలకున్న చెవుపోగులను, తన భార్య రాహేలు తీసుకుని వచ్చినటువంటి దేవతా విగ్రహ బొమ్మలను, వాటన్నిటినీ కూడా మైల బట్టలను మార్చుకొని శుద్ధి చేసుకుని దేవునికి చెందనటువంటివన్నీ కూడా షెకెము వద్ద సింధూర వృక్షం వద్ద పాతి పెట్టినట్టు ఈరోజు నీకు చెందనవి, శాపగ్రస్తమైనవి, పాపకరణమైనటువంటి, వినాశనకరమైనటువంటి వాటినన్నిటినీ ఈరోజు కలువరిలో సిలువ మీద వేలాడుతున్నటువంటి సిలువ అనే వృక్షము క్రింద పాతిపెట్టు. రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని, దేవా ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, కన్నీటి ప్రార్థన చేయి. మీ హృదయాలను వ్రయ్యలు చేసుకోండి. దేవుని బిడ్డలారా, దేవా జీవవృక్షమైన నీలో, జీవవృక్షమైన నీ కింద, నీ పాదాల కింద నా పాపాన్ని, నా శాపాన్ని, సాతాను బంధకాలనన్నిటినీ కూడా పాతి పెడుతూ ఉన్నాను తండ్రి. ఇదిగో నన్ను నూతన వ్యక్తిగా, నా కుటుంబాన్ని దీవెనకరంగా మార్చు దేవా అని ప్రార్థన చేయి. ఎందుకంటే నిన్ను ప్రేమించే నీ దేవుడు నీ ముందున్నాడు. నీ ఆత్మ నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. నిన్ను అమితముగా ప్రేమించే నీ దేవుడు. నా దేవుని బిడ్డలారా, నీ ఇంటిని, నీ ఒంటిని పాపకరమైనటువంటి విషయాల నుండి, శాపకరమైనటువంటి విషయాల నుండి రక్షించమని ప్రార్థించు. తన స్నేహితుని కొరకు తన ప్రాణము నర్పించువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడంటాడు ప్రభు. నీ స్నేహితుడు నీ ప్రభు. నీకోసం కలువరిలో రెండు చేతులు చాచి మరణించినటువంటి ప్రభువు నీ ముందున్నాడు.
కళ్ళు మూసుకొని ఒక భక్తుడు ఇలా అంటాడు, ప్రభూ, నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమను మాటల్లో చెప్పలేనిది, నీ ప్రేమ కవితలలో రాయలేనిది, ఎవరూ వర్ణించలేనిది. అటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తూ ఉన్నావు ప్రభు అంటాడు భక్తుడు. కళ్ళు మూసుకొని ఈ పాటను పాడుతూ ఉండగా ప్రభు యొక్క ప్రేమను ధ్యానం చేస్తూ, నువ్వు చేసిన శాపాల కోసం, నువ్వు చేసిన పాపాల కోసం, ఆ పాపం వలన పడుతున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి శాపాల నుండి విముక్తులను చేయమని ప్రార్థన చేయి. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేని. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వార్థంతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసంతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, స్వార్థంతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసంతో ప్రేమ మధ్య, కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే.
ప్రేమలోన శాపంతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య పాపంతో నిండిన ఈ లోక ప్రేమలోన శాపంతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి సిలువలు మరణించినది శిక్షను భరించినది సిలువలు మరణించినది శిక్షను భరించినది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలను ఎవరు వర్ణించలేని యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలలో రాయలేనిది ఎవరు వర్ణించలేని యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ మోకరించండి. రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ వర్ణించలే. ఆయన ప్రేమ కవితలలో కానీ మాటలలో కానీ రాయలే. ఆయన ప్రేమ ఒక్కటే నిన్ను రక్షించగలదు. ఆయన ప్రేమ ఒక్కటే స్వార్థము లేనిది, నిస్వార్థమైనది. పాపంతో కూడినటువంటి మనుష్యుల మధ్య, శాపంతో కూడుకున్న మనుష్యుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. స్వార్థముతో ఉన్న మనుష్యుల మధ్య నివసిస్తూ ఉన్నాం. ఈ లోక ప్రేమ నుండి మనల్ని కాపాడగలిగే ప్రేమ అయినది ఒక్కటే. స్వార్థంతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసంతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, స్వార్థంతో కూడినటువంటి ఈ లోక ప్రేమ నిన్ను రక్షించలేదు, నిన్ను సంతోషపెట్టలేదు.
మోసంతో కూడిన ఇటువంటి మనుష్యుల ప్రేమ మధ్య ఆయన ప్రేమ ఒక్కటే, స్వార్థము లేనిది. ఆయన ప్రేమ ఒక్కటే, నిస్వార్థమైనది. కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజమే, కన్నీటిని తుడిచే ప్రేమే నీ యేసయ్య ప్రేమ. ఆయన ఒక్కడే నీ కన్నీటిని తుడవగలడు. కాబట్టి ఏ కష్టం చెప్పుకుందామని వచ్చావో ఈ కూడికకు, ఈ స్వస్థత కూడికకు, ఆ కష్టాన్ని చెప్పుకో. ఆర్చేవాడు తీర్చేవాడు ఆయనే, నీట ముంచినా పాల ముంచినా ఆయనే. ఏం చెప్పుకుందాం అనుకుని? ఏంటి నీ బాధలు? ఏంటి నీ ఇంట్లో ఏముంది? ఏ సమస్య ఉంది? ఏ బాధ ఉంది? ఏంటి నీ గోడు? స్పీక్ టు హిమ్. మనసారా మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు. ఆయన నీ స్నేహితుడు. ఆయన ఒక్కడే నీ కష్టాలను తీసివేయగలడు. నీ కన్నీటిని తుడవగల దేవుడు. కలవరమే తీసినది. నీ కలత, నీ కలవరం, నీ బాధ తీయగలిగిన దేవుడు ఒక్కడే. ఆయనే నీ క్రీస్తు. దయచేసి అందరూ నిలబడండి. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఎలా దీవించాలనుకుంటున్నావో అలానే నీ పొరుగు వారి కోసం కూడా ప్రార్థన చేయి. నీ పొరుగు వారిని కూడా దీవించు. నీ కుడి చేతిని నీ కుడివైపు ఉన్న వాళ్ళ శిరస్సు మీద పెట్టు. పక్కనున్న వాళ్ళ మీద శిరస్సు మీద పెట్టు. అలానే నీ ఎడమ చేతిని కూడా, నీ రెండు చేతులను తీసి నీ ఇరువైపులో ఉన్నటువంటి పక్క వాళ్ళ మీద పెట్టి ఒకరికొకరికి దీవించుకోండి. ఒకరికొకరు దీవించుకోండి. మనసారా దీవించు. దేవుడు నిన్ను ఎలా దీవించాలనుకుంటున్నావో నిన్ను అలా నీ పొరుగు వారిని దీవించు. నీ పొరుగు వారిని దీవిస్తే నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు. నీ పొరుగు వారికి మేలు జరగాలని నీవు ఆశిస్తే నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేయి, అభిషేకించి ప్రార్థన చేయి. పక్క వాళ్ళ శిరస్సు మీద పెట్టావు కదా, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే అని జయం అని చెప్పి ఒకరినొకరు దీవించుకోండి. తిరు రక్త అభిషేక ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అలా
53 సార్లు చెప్తూ అభిషేక ప్రార్థన నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయి. యేసు రక్తమే జయం. గట్టిగా రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ రెండు చేతుల్ని హృదయం మీద పెట్టుకో. నీ హృదయం మీద పెట్టుకుని నీ చేతులను ఇప్పుడు నీ శిరస్సు మీద పెట్టుకో. రెండు చేతులు నీ శిరస్సు మీద పెట్టుకొని దీవించుకో. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి. ఈ ప్రార్థనతో నీ ఇంటికి పట్టిన శాపం తీసివేస్తూ ఉన్నాడు నీ దేవుడు. పాపంతో నిండిన ఈ లోక ప్రేమలోనా, శాపంతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి సిలువలు మరణించినది, శిక్షను భరించినది. సిలువలు మరణించినది, శిక్షను భరించినది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. దేవుని బిడ్డలారా, నీకోసం రెండు చేతులను చాచి మరణించిన నీ దేవుడు. దయచేసి అందరూ కూడా నీ రెండు చేతులు నీ హృదయం మీద పెట్టుకుని ఇప్పుడు సిలువ మీద ఉన్న ప్రభువుని చూడండి. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఎవరు ఎటువైపు చూడద్దు. ఆరాధన నడిపించే నా వైపు కానీ నీ ప్రక్క వాళ్ళ వైపు కానీ ఎవరి వైపు చూడద్దు. సిలువ మీద ఉన్న యేసయ్య వైపు చూడండి.
సిలువలు మరణించినది, శిక్షను భరించినది. నువ్వు చేసిన ప్రతి పాపాని కోసం 39 కొరడా దెబ్బలు, రోమీయులు వాడే కొరడాను, దేవుని బిడ్డలారా, రోమీయులు వాడే కొరడా దెబ్బలు ఒక 10 దెబ్బలకు మనిషి చచ్చిపోతాడు. అటువంటిది 39 కొరడా దెబ్బలు పొందుకున్నాడు నీ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. మళ్ళీ నీ హృదయం మీద నీ చేతులు పట్టుకొని సిలువలో ఉన్న ప్రభువును చూడు. నీ పాపాల కోసం ముళ్ళ కిరీటం ధరించాడు. ఆ ముళ్ళు అట 4 నుంచి 5 అంగుళాల ముళ్ళు శిరస్సు మీద పెట్టి అది గట్టిగా అదిమితే ప్రభు శిరస్సులోకి 3-4 అంగుళాలు గుచ్చుకుని వెళ్ళిపోయాయట. నీ పాపం నుండి, నీ శాపం నుండి రక్షించుటకు ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరలా సిలువ మీద ఉన్న యేసయ్య వైపు చూడు. నీ 2 చేతుల్ని హృదయం మీద పెట్టుకొని ఆయనకి ఊదా వస్త్రం తొడిగారు అనే వాక్యం చదువుతాం యోహాను సువార్తలో. ఊదా వస్త్రం ఆ రోజులలో ఒక మనిషిని పిచ్చివాడిగా, పిచ్చి వాళ్లకు ఆ ఊదా వస్త్రాన్ని వేస్తారు. ఆ ఊదా వస్త్రం వేసి పిచ్చివాడిగా పరిగణించి అపహాస్యం చేసి, ఉమ్ము వేసి, కళ్ళకు గంతలు కట్టి ఉమ్ము వేసి, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుమని అపహాస్యం చేసి, ఒక పిచ్చివాడిని అపహాస్యం చేసినట్టు ఊదా వస్త్రం తొడిగారు. నీకోసం పిచ్చివాడైపోయాడు నీ ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీకోసం భారమైనటువంటి ఆయన మోసిన సిలువ 150 కేజీలు. ఎన్ని కేజీలండి? 150 కేజీల బరువున్న సిలువని, ఊపిరి లేదు, కొన ఊపిరి ఉంది అనుకున్న గమ్యానికి చేరాడు. కలువరికి వెళ్ళాడు, సిలువలో వేలాడదీయబడ్డాడు. 150 కేజీల బరువు ఉన్న సిలువను మోసిన యేసయ్యకు ఆక్కుండా నిమిషం పాటు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతులకు, ఆయన కాళ్ళకున్న మేకులు సైజు 8 నుండి 9 అంగుళాలు. ఎన్నండి? 9 అంగుళాలు. దేవుని బిడ్డలారా, ఎక్కడ అరిచేతులకు కొడితే కిందకి మాంసంతో పాటు కిందకి వచ్చి పడిపోతాడని సిలువ మీద వేలాడాలని చెప్పి అరిచేతికి ఇక్కడ మన మోచెయ్య దగ్గర అక్కడ కొట్టారు. ఆయన పంచగాయాలతో నీవు నేను రక్షింపబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక ఆయనకు ఉన్నటువంటిది ఒకే ఒక్క అంగి. తన ఒంటి మీద ఉన్నటువంటి కుట్టు లేకుండా ఉన్న వస్త్రం, తన తల్లి ప్రేమతో కుట్టినటువంటి ఆ వస్త్రాన్ని
శత్రువులైనటువంటి ఆ సైనికులకి ఇచ్చేశాడు. పంచుకోండి అన్నట్టుగా ఇచ్చేశాడు. ఈ లోకానికి నేనేమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి నేనేమీ తీసుకుని పోవటం లేదని చెప్పి కుట్టు లేకుండా నేయబడి ఉన్న ఆ వస్త్రాన్ని సైనికులు అదృష్టపు చీట్లు వేసుకుని పంచుకున్నారు. ఆయన వస్త్రాన్ని సహితం ఇచ్చేశాడు. శత్రువులకి అంత విలువైన వస్త్రం, అమ్మ ప్రేమతో నేసినటువంటి వస్త్రాన్ని ఇచ్చేశాడు. ఏమండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఉన్న తన యావదాస్తి, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలదాచుకోవటానికి స్థలము లేదు. తనకున్న ఆస్తి ఒక్కటే, తన తల్లి శిలువ మీద వీలునామా రాశాడు. యోహాను స్థానంలో ఉన్నటువంటి సమస్త లోకానికి, యోహాను స్థానంలో ఉన్నటువంటి నీకు నాకు వీలునామా రాశాడు. స్త్రీ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అంతటి శిష్యునితో ఇదిగో నీ తల్లి. యావత్ ఆస్తిని ఈ లోకానికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతటి ప్రేమామయుణ్ణి, అంతటి కరుణామయుణ్ణి, అంతటి దయామయుడికి మనందరం ఆగకుండా 2 నిమిషాలు చప్పట్లు కొడదాం. రెండు నిమిషాల పాటు యావత్ ఆస్తి నీకు ఇచ్చేశాడు. తన ఆస్తిని అంతటినీ రాసేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చనిపోయాడు. శిలువ వైపు చూడు, ఆయన చనిపోయాడు. ఆయన మరణించాడో లేదో అని పరీక్షించుటకు లాంగ్నూస్ అనేటువంటి ఒక సైనికుడు బల్లెం పట్టుకుని వెళ్ళాడు. ఆయన మరణించాడో లేదో అని పరీక్షించడానికి పక్కన పొడిచాడు. ఆ బల్లెం, ఆ సూదు మొన, ఆ బల్లెం సైజు, కర్ర కాకుండా ఆ బల్లెం సైజు 12 అడుగులు. ఎన్ని అడుగులండి? 12 అడుగులు. ఈ పక్క నుండి పోలిస్తే కుడివైపు నుండి పొడిచాడు, అది ఎడం వైపు నుండి గుండెలోకి చొచ్చుకొని పోయి, పొడిచిన వాడు, ఆ సైనికుడు యుద్ధంలో ఒక కన్నును పోగొట్టుకున్నాడట. ఆ గుడ్డి కన్ను మీద, దృష్టిని కోల్పోయిన ఆ కన్ను మీద ఆఖరి రక్తపు బొట్టు, ఆఖరి నీటి చుక్క, 2 పొడిచిన వాని ఆ కన్ను మీద పడితే సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ దృష్టిని పొందుకున్నాడు. అంటే మరణంలో కూడా శత్రువుకి స్వస్థతనిచ్చిన దేవుడు. ఇటువంటి దేవుని కాకుండా 2 నిమిషాల పాటు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించండి. సిలువలు మరణించినది, శిక్షను భరించినది. ఇప్పుడు అదే ప్రభువు నిన్ను దీవించడానికి నీ మధ్యకు వస్తారు. ఫాదర్ గారు పీఠం మీద ఉన్నటువంటి ఆ ప్రభువును, దివ్య సప్రసాద కలశములో ఉన్నటువంటి ఆ ప్రభువును మీ మధ్యకు తీసుకుని మేము దీవించడానికి వస్తారు. ఆ సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి ముందుకు వెళ్ళి ఫాదర్ గారు మీ మధ్యకు తీసుకుని వస్తారు.
శిరమును వంచుడి. అందరు పీఠం వైపు తిరగండి, అలానే తిరగండి. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గోప్తమౌనిండు పాతవ పందం పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతకు యుగ యుగములకు స్తుతి కలుగుచున్. శిరమును వంచుడి వినయముతోడా పరలోకం నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించున్నట్లును మా రక్షణ ఫలితమును నిరంతరము చవి చూచున్నట్లును యుగయుగములు జీవించు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. ఇప్పుడు యాచకుడు ఆ రోజు కలువరిలో శిలువ మీద ఎత్తబడిన ప్రభు ఎత్తబడినప్పుడు తన వైపుకు అందరినీ ఆకర్షించుకున్నట్టు ఈరోజు ఈ ఆరాధనలో యాజకుడు ఆ ప్రభువును పైకెత్తి దీవిస్తున్న సమయంలో, మీ మధ్యకు తీసుకుని వచ్చి దీవిస్తున్న సమయంలో యేసయ్య నుండి స్వస్థత, యేసయ్య నుండి రక్షణ, యేసయ్య నుండి దీవెన పొందుకోవడానికి ప్రయత్నం చేయి. దయచేసి అందరూ నిలబడండి. నిలబడి ఆ ప్రభువు మీ మధ్యకు వస్తున్నాడు. సరాసరిగా నీ దగ్గరకు వచ్చి దీవిస్తూ, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే యేసు రక్తమే జయం, 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 రక్తమే జయం, యేసు 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 రక్తమే జయం.
పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడును గాక. పీఠము యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు యేసువు స్తుతింపబడును గాక. ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడును గాక. దేవుని గొప్ప తల్లికి మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడును గాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడును గాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన గాక. కన్యకుని తల్లి అయిన మరియమ్మ యొక్క నామము స్తుతింపబడును గాక. ఆమె యొక్క మహావర్తభర్తి యొక్క పునీత జోజప్ప స్తుతింపబడును గాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడును గాక. దేవుని బిడ్డలారా, అద్భుతంగా చక్కని ఆరాధనలో ఆ ప్రభువు నిన్ను నన్ను దీవించినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చేసుకుందాం. ఈ ఆరాధనలో మనం ప్రార్థించే సమయంలో మరీ తల్లి మనతో కలిసి ప్రార్థన చేశారు, మన కోసం ప్రార్థన చేశారు. అమ్మకి గట్టిగా చప్పట్లు కొడదాం. అలానే దేవదూతలు పునీతులు మనతో కలిసి దేవుని స్తుతించారు, మన కోసం ప్రార్థించారు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి